మావోయిస్టు ముక్త్ భారత్ గా ప్రకటించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉవ్విళ్ళూరుతున్నాడు. మార్చి 31 తారీఖు 2026 కల్లా ఆపరేషన్ ఖగార్ను ముగింపు పలికి మావోయిస్టు రహిత భారతదేశంగా ప్రకటించాలని ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉవ్విళ్ళూరుతుంటే ఆ డెడ్ లైన్ దాటి ఒక్క దళమైన మిగిలి ఆపరేషన్ ఖగార్ సక్సెస్ కాలేదు. మావోయిజం బతికే ఉంది, మావోయిస్టులు బ్రతికే ఉన్నారని చూపించుకోవడానికి మావోయిస్టులు తాతాతలాడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరు నెగ్గబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు? ఒకవైపు ఎన్కౌంటర్లు, ఒకవైపు లొంగుబాట్లు, ఒకవైపు కోవర్టు ఆపరేషన్లు, ఒకవైపు పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు మావోయిస్టుల మీద దాడులు. ఇవన్నీ మావోయిస్టు పార్టీకి సవాల్గా విసురుతుంటే, సవాల్గా వస్తుంటే మరి కొంతమంది మావోయిస్టులు, పాపారావు లాంటి మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతూ మిషన్ బెస్రా జార్ఖండ్కు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. లొంగిపోము, మావోయిస్టుల్లోనే కొనసాగుతామని. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది, ఏ వైపు పోబోతుంది, ఒక్కసారి డెప్త్గా మనం మాట్లాడుకుందాం. మావోయిస్టు ముక్త్ భారత్ డెడ్ లైన్ టెన్షన్ ఒకవైపు ఉన్నది. 31 లాగా మార్చి 31లోగా 100% లక్ష్య సాధన కోసం కేంద్ర బలగాలు చాలా పటిష్టంగా ముందుకు పోతున్నాయి. మావోయిస్టు ముక్త్ భారత్ లక్ష్య సాధనకు ఇంకా కేవలం 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 8 రోజుల్లో మార్చి 31, 2026 ఆపరేషన్ ఖగార్ డెడ్ లైన్ రాబోతుంది. కేంద్ర హోంశాఖ వర్గాల్లో పెద్దగా టెన్షన్ మొదలైంది. ఈ ఆపరేషన్ ఖగార్ ఇంతటితో ముగుస్తుందా, దీన్ని మొత్తం మీద పొడిగించే అవకాశమే లేదు, పొడిగించాల్సిన అవకాశమే లేదు అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన ఘంటాపదంగా చెబుతున్నాడు. ఈ నెల 31 కల్లా దేశంలో సాయుధ మావోయిస్టులందరినీ లొంగ తీసుకోవడమా లేదా అంతమొందించడమో చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్, తెలంగాణ, అట్లాగే మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిశా బార్డర్ ఏఓబి, ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 90% పైగా ఈ మావోయిస్టులందరూ లొంగిపోయినప్పటికీ కొంతమంది ఎన్కౌంటర్లో మృతి చెందిర్రు. ఈ లక్ష్యం 90% నెరవేరింది. మరి కొందరు మావోయిస్టుల నేతలు అయితే కొరగరాని కొయ్యలుగా తయారై కేంద్ర హోంశాఖ మంత్రికి సవాల్ విసురుతున్నారు. మొత్తం మీద మావోయిస్టులు కొంతమంది రహస్యంగా తలదాచుకుంటున్నారు, లొంగిపోవడానికి ఇష్టపడడం లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ కొంత అంచనా వేస్తుంది. అయితే ఇక్కడ ఇలా మిగిలిన వారిని సైతం వారం రోజుల్లోగా అంతం చేయాలని భద్రతా బలగాలకు ఆదేశాలు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేసిండట. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో పోలీసు కుంబింగ్లు కొనసాగుతున్నాయి. మరోవైపు లొంగుబాట్లకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మిగిలింది కొందరే. ఆ కొందరే కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ఎవరు ఇంకా లొంగిపోలేదు ఒకసారి చూద్దాం. ఎన్కౌంటర్లో మరణాలు, లొంగుబాట్ల తర్వాత ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో 60-70 మంది మావోయిస్టులు మిగిలి ఉన్నారట ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. అట్లాగే జార్ఖండ్, బీహార్లో కలిపి ఆ 2 రాష్ట్రాల్లో సుమారు 100 మంది మావోయిస్టులు ఉన్నారట. అట్లాగే ఒడిశా రాష్ట్రంలో 14 మంది మావోయిస్టులు ఉంటే మహారాష్ట్రలో 6 మంది మావోయిస్టులు ఉన్నారట. తెలంగాణలో 5 మంది మావోయిస్టులే ఉన్నారని అధికారులు లెక్కలు చెప్పినప్పటికీ ఇంకా మిగతా 34 మంది ఎక్కడున్నారనేటువంటిది ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే బస్తర్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు తన బృందంతో ఇంద్రావతి ప్రాంతంలో సంచరిస్తుండగా పొలిట్ బ్యూరో సభ్యుడు గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు బయట ఏదో నగరంలో ఉన్నాడు. ఈ ఇద్దరు మావోయిస్టులలో 2 కీలక నేతలు, ఒకరు గణపతి, అట్లాగే రెండవ అతను పాపారావు. ఈయన పాపారావు అంటే ఆయన ఇంద్రావతి పార్క్ ఏరియాలో సంచరిస్తుంటే, గణపతి మన రాష్ట్రంలో, మన దేశంలో కాకుండా వేరే నేపాల్ పోయినట్టు సమాచారం. మరి ఇక్కడ జార్ఖండ్, బీహార్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి పొలిట్ బ్యూరో సభ్యుడు, మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మిషన్ బెస్రా, ఆయన ఇప్పుడు కీలక మావోయిస్టు నేతగా ఉన్నాడు. ఆయన అలియాస్ సాగర్గా కూడా పిలుస్తుంటారు. జిల్లా, రాష్ట్ర, ఏరియా నేతలు పలువురు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. సో ఇక్కడ మనం చూడాల్సింది మిషన్ బెస్రా కేంద్రంలో కీలక నాయకుడు, ఇంకొక నాయకుడు గణపతి, అట్లాగే ఈ ఇంద్రావతి నది తీరంలో పాపారావు. ఈ ముగ్గురు
మన దేశంలో కీలకంగా ఇప్పుడు లొంగిపోని మావోయిస్టులుగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ పార్టీలోనే ఉన్న 7 తెలంగాణ వాసులు రాష్ట్రంలో లేరని తెలంగాణ డీజీపీ ఇటీవల ప్రకటించిండు. అంటే వేరే రాష్ట్రాల్లో కొనసాగుతున్నారని దాని అర్థం. వాళ్ళు కూడా జార్ఖండ్లోనో లేదా బయట ఎక్కడైనా డెన్ ఏర్పాటు చేసుకొని ఆ కార్యకలాపాలకు దూరంగా ఉండొచ్చు అనేటువంటిది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంటెలిజెన్స్. మరి ముమ్మరంగా కుంబింగ్లు ఒకవైపు కొనసాగుతున్నాయి, ఒకవైపు లొంగిపోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. హోంశాఖ ఆదేశాలు అందుకున్న భద్రతా బలగాలు అన్ని రాష్ట్రాల్లో తమ కుంబింగ్లను తీవ్రతరం చేసినాయి. బస్తర్లో ఆపరేషన్ 4 ఎండ్ గేమ్ వంటి పేర్లతో మావోయిస్టులను మూలాలుగా గాలిస్తుండగా జార్ఖండ్, ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ ఏఓబిలో అడవుల్లో సైతం గాలింపులు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మిగిలి ఉన్న మావోయిస్టులను ఈ నెల 31 కల్లా న్యూట్రలైజ్ చేయాలని, ఆ తేదీని విజయ ప్రకటన చేయాలని అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం. మరి అనంతరం అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు లొంగిపోయినటువంటి అందరు మావోయిస్టుల దగ్గర సేకరించిన ఆయుధాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒక్క దగ్గర చేర్చి ముక్త్ భారత్ సభ నిర్వహించాలని అమిత్ షా అనుకుంటున్నాడట. మరి ఇది నిజంగా అయిపోతుందా? పాపారావు, గణపతి, అట్లాగే మిసిన్ బెస్రా ఈ నాయకులందరూ లొంగిపోతారా? ఎన్కౌంటర్లు చనిపోతారా? లేదా బ్రతికుండి మావోయిస్టు పార్టీలో కొనసాగుతూ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసరనున్నారా? చూడాల్సిందే మార్చి 31 తేదీ తర్వాత.